హలో వ్యూయర్స్, ఈ రోజుతో మన బటర్ఫ్లై కలెక్షన్స్ ఛానల్ 1 lakh మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయిందండి. ఇదంతా మీ సపోర్ట్ తోనే సాధ్యమైందని చెప్పాలి. ఇక ముందు కూడా ఇంతే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వమని కోరుకుంటున్నాము. అలాగే డిఫరెంట్ శారీస్ ఇప్పటి వరకు నేను చూపిస్తూనే ఉన్నాను. ఇక ముందు కూడా అలాంటి డిఫరెంట్ వెరైటీ శారీస్ తీసుకొస్తూనే ఉంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అన్ని కూడా నేను కస్టమైజ్ శారీస్ తో మేము ముందుకు వచ్చేసానండి. మన బటర్ఫ్లై కలెక్షన్స్ లో ఎక్స్క్లూజివ్ గా నేను వీక్లీ వన్స్ చూపిస్తూ ఉన్నాను కదా. ఈ రోజు కూడా మరికొన్ని శారీస్ తో తీసుకొచ్చేసాను. అవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ శారీస్ ఏంటంటే జ్యూట్ క్రేప్ సిల్క్ శారీస్ అనమాట. అన్ని కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రింటింగ్స్. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ రిలీజ్ కూడా చేశాను. టజల్స్ తో ఉన్నాయి, కట్ వర్క్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ ప్రింటింగ్స్ ఉన్నాయి. వర్క్స్ లో కూడా గ్యాప్ వర్క్, ఫిల్లింగ్ వర్క్ అంటూ చూపిస్తూ ఉన్నాను కదా. అలాగే ఈ రోజు కొన్ని ప్రింటింగ్ అండ్ వర్క్ శారీస్ తో తీసుకొచ్చేసాను. అండ్ ప్రైస్ కూడా నేను శారీస్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను అనమాట. అలాగే మనం చూపించే శారీసే కాకుండా మనం కలెక్షన్స్ లో కూడా ఏంటంటే మనకి ఈ శారీ కావాలి, మాకు ఇట్లా కస్టమైజ్ చేసి ఇవ్వండి అని చెప్తే కూడా మేము చేసిస్తూనే ఉన్నాము. సో ఇంకా ముందు కూడా ఏంటంటే ఇలాంటి శారీస్ తీసుకొస్తూనే ఉంటాము. ఈ రోజు చూపించే శారీస్ అన్ని కూడా ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఒక్కొక్క శారీ అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి నేను బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. మనకి రేర్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. పాట్లీ పళ్ళు శారీ అనమాట. లైట్ లెమన్ ఎల్లో షేడ్ కి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ మీద ఉల్టా డిజైన్ తో మనకి లెమన్ ఎల్లో మీద గ్రే ప్రింటింగ్ ఇచ్చారు. అలాగే మనకి గ్రే కలర్ మీద చక్కగా లెమన్ ఎల్లోతో ప్రింటింగ్ ఇచ్చేసారు. పాట్లీ పళ్ళు డిఫరెంట్ గా ఉంది. మనకి ఏంటంటే కొంచెం లంగావణి స్టైల్ లో లంగావణి కట్టుకోలేని వాళ్ళకి ఇలా కట్టేసుకొని మనకి ఇష్టాన్ని తీర్చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో విత్ గ్రే కలర్ మీద సింపుల్ గా ప్రింటింగ్, అది కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా ఉందన్నమాట. డిఫరెంట్ ప్రింటింగ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సింపుల్ ప్రింటింగ్ వచ్చేస్తూ నీ దగ్గర నుంచి వచ్చేసరికి మనకి శారీకి చక్కగా ఎక్కువ రోజెస్ అలాగే లీఫీ డిజైన్ ఫ్లో అవుతూ వచ్చేసింది. అలాగే ఇదంతా కూడా మనకి ఇట్లా లీఫీ డిజైన్ తోనే బోర్డర్ పార్ట్ అయితే ఇచ్చేసుకున్నాం అనమాట. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన పళ్ళు పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్ వచ్చేలాగా లెమన్ ఎల్లోకి ఎక్కువ ప్రింటింగ్ వచ్చేస్తూ గ్రే కలర్ కాంబినేషన్ దగ్గరకు వచ్చేసరికి సింపుల్ గా ఒక సింబల్స్ తీసుకొచ్చి ప్లాన్ చేసుకున్నాం అనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అండ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే ఓణి టైప్, ఇదంతా మనకి ఇట్లా ఓణి స్టైల్లో ఇచ్చేస్తూ అండ్ ప్రిల్స్ దగ్గర నుంచి కూడా మనకి కలర్ కాంబినేషన్ అండ్ ప్రింటింగ్ ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి మనకి ప్రిల్స్ దగ్గర నుంచి ఉన్న కలర్ కాంబినేషన్. అండ్ మధ్యలో కూడా మనకి ఏంటంటే ఆ బోర్డర్ లైన్ అనేది సింపుల్ గా ఒక లీఫీ డిజైన్ తో ఫామ్ చేసేసారు. అలాగే గ్రే కలర్ మీద వచ్చేసిన లవ్ సింబల్స్ అనమాట. భలే క్లాస్ గా ఇచ్చేసారనమాట ఎల్లో కలర్ కాంబినేషన్ తో. చాలా బాగుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా చూద్దాము. సో ఇదంతా కూడా మనకి లెహెంగా టైప్ మోడల్ అనమాట ఈ కలర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్. భలే లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ శారీస్ ఏంటంటే నెరవ్ ఉంటాయి, బట్ ఈ శారీస్ ఎప్పుడు కూడా మనం డ్రై వాష్ చేసుకోవాలి, లేదంటే షాంపూ వాష్ అయితే మస్ట్ అండి. అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ ఎల్లోతో బోర్డర్ పార్ట్ తీసుకున్నామండి. ప్రింటింగ్ కూడా భలే డిఫరెంట్ గా శారీలో ఉన్న రోజెస్ లీఫీ డిజైన్ అయితే చేసేసుకున్నాం. చాలా బాగుంది. అండ్ ఈ శారీ వచ్చేసిన ప్రైస్ 2999 ప్లస్ షిప్పింగ్ పడతాయి. అలాగే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఈ కస్టమైజ్డ్ శారీస్ స్పెషల్ శారీస్ శారీ వచ్చేసి మనకి 6 మీటర్స్ ఉంటే బ్లౌజ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా 1 మీటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ తీసుకొచ్చేసానండి. అంతా కూడా మనకి ఏంటంటే ప్రింటింగ్ కూడా భలే డిఫరెంట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ తో పట్లీ పళ్ళు వచ్చింది. ఎంత డిఫరెంట్ గా ఉందంటే శారీ. మనకి శారీస్ ఏంటంటే ప్రింటింగ్ తోనే మనకి ఆ డిజైన్ అంతా మారిపోతుంది, లుక్ కూడా మారిపోతుంది. ఈ శారీ అయితే అలానే ఉంది. అసలు పైనకి వచ్చేసరికి శారీ అంతా కూడా సింపుల్ ఒక డైమండ్ షేప్ తో ప్రింటింగ్ డిఫరెంట్ గా తీసుకొచ్చేస్తే అండ్ నీ నుంచి కూడా శారీ చూసుకుంటే దీని లుక్ అంతా ఇక్కడ నీ దగ్గరే ఉందండి. చిన్న ఒక లీఫీ డిజైన్ ఫామ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి మనకు ఒక పీకాక్ షేప్ లాగా తీసుకొచ్చేసారు. ఆల్ ఓవర్ శారీ అంటే మనకు ఇప్పుడు పాట్లీ పళ్ళు అని చెప్పాను కదా, అదంతా కూడా మనకి అదే డిజైన్ తో కంటిన్యూ అవుతూ ఇచ్చేసారనమాట. అండ్ పళ్ళు పార్ట్కి వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న ప్రింటింగ్, అలాగే పళ్ళు పార్ట్కి భలే కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా మనకి శారీకి ఉన్న టజిల్స్ లేదంటే కట్ వర్క్ కావాలంటే కూడా మీరు పర్సనల్ గా పింక్ చేయొచ్చు. మనం అట్లా కూడా ప్లాన్ చేసి చేసిస్తాము.
అండ్ ఈ శారీకి వచ్చేసిన లెహంగా టైప్ ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి మనకి లెహంగా టైప్ వచ్చేసిన సీ గ్రీన్ మీద ప్రింటింగ్ అనమాట. ఆనియన్ పింక్ తో సింపుల్ ప్రింటింగ్ అండి. అసలు ఎంత సింపుల్ గా ఉందో అంత బాగుంది. అండ్ మిడిల్ లో కూడా ఈ పార్టీషన్ ఆ పాట్లీ పళ్ళు దగ్గర వచ్చేసరికి మనకి ప్రిల్స్ దగ్గరికి ఇలా డీసెంట్ గా ఒక లైన్ లాగా ఇచ్చేసారు అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా లెహంగా టైప్ మోడల్ మనకి ఇట్లానే ఇచ్చేసారు. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాము. ఈ శారీకి డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ విత్ ఆనియన్ పింక్ కలర్ మీద ప్రింటింగ్. ఆ ప్రింటింగ్ కూడా మనకి సేమ్ ఏదైతే శారీలో ఉందో అదే మనం చూస్ చేసుకున్నామో హ్యాండ్స్ కి వస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ ఇలాగే నేను ప్రిల్స్ పెట్టుకుని చూపిస్తున్నాను కదా, మనకి ఇదే కాంబినేషన్ లో వస్తుంది అనమాట శారీ. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా ఈ శారీ మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే, అలాగే లైక్ టజిల్స్ కానీ లేదంటే ఏమైనా గ్యాప్ ఫిల్లింగ్ వర్క్ అట్లా చేయించుకోవాలంటే పర్సనల్ గా పింక్ చేయండి. ఈ శారీ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. అనదర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. లావెండర్ విత్ సీ గ్రీన్ తో ప్రింటింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఏ శారీస్ ఆ శారీ అండి, ఏది కూడా మనకి కాంబినేషన్ మ్యాచ్ అయ్యేలాగా లేదు, అన్ని డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే పాట్లీ పళ్ళు శారీ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా భలే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాము. మీకు ఈ శారీస్ చూస్తే ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లావెండర్ షేడ్ మీద ప్రింటింగ్ కూడా మనం కొన్ని రోజెస్ చూసాం ఇంతకు ముందులో. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంది. ఫ్లవర్స్ కూడా ప్రింటింగ్, అలాగే సీ గ్రీన్ మీద వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేలాగా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఓణి టైప్ మనకి మోడల్ ఇచ్చేసారు. హాఫ్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం చిన్న చిన్న ప్రింటింగ్ ఒక లీఫ్ లాగా తీసుకొచ్చారనమాట. అండ్ హాఫ్ మెయిన్ ఏదైతే మనకి నీ నుంచి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి ఎక్కువ మనకి ఎలివేట్ అయ్యేలాగా ప్రింటింగ్ డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి ఇంకా ఈ శారీకి ఏంటంటే కొంచెం కట్ వర్క్ టజిల్స్ కూడా కావాలంటే మీరు చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటుకి ఏంటంటే సింపుల్ గా ఏదైతే మనకి ఇది లెహంగా టైప్ లో ఉన్న డాట్స్ తీసుకొచ్చి ఇక్కడ మనకి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా భలే క్లాస్ గా ఉంది. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో పట్టు శారీస్ ఎక్కువ కట్టుకుని ఫంక్షన్స్ కి వెళ్ళలేని వాళ్ళకి ఇలాంటి శారీస్ కూడా చక్కగా చూస్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్, అలాగే మనకి ఏంటంటే డిఫరెంట్ గాను ఉంటాయి, కొత్తగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వరకు లెహంగా మోడల్ చూద్దాం. ఇప్పుడు లెహంగాకి స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఇచ్చేసిన ప్రింటింగ్ ఈ శారీస్ కి చూసుకుంటే వాళ్ళే డిఫరెంట్ గా ఇచ్చారనమాట ఈ ప్రింటింగ్ అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇదంతా లెహంగా టైప్ మోడల్. ఒక బాక్స్ లాగా తీసుకున్నారు. ఒక్కొక్క బాక్స్ లో చిన్న చిన్న బిందీస్ లాగా, ఆ బాక్స్ మిడిల్ లో చిన్న చిన్న ప్రింటింగ్స్ వైట్ కలర్ తో వచ్చేసినాయి అనమాట. భలే డిఫరెంట్ గా ఉంది శారీ లుక్ కూడా. అండ్ దీనికి తగ్గట్టే మనం బ్లౌజ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. అండ్ శారీ బ్లౌజ్ కూడా చూసేద్దాం. ఇప్పుడు డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్న బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి సీ గ్రీన్ విత్ లైట్ లావెండర్ షేడ్ మీద ప్రింటింగ్ అయితే మనకి ఏదైతే శారీలో ఉందో అదే మనం చూస్ చేసుకుని ప్రింట్ చేసుకున్నాం అనమాట. ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇంకా ఎక్స్ట్రా మనకి టజిల్స్ కానీ కట్ వర్క్ కానీ లేదా గ్యాప్ వర్క్ అని కావాలంటే మనకి పర్సనల్ గా పింగ్ చేస్తే మీకు చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకొక డిజైనరీ శారీతో మేము ముందుకు వచ్చానండి. డార్క్ పింక్ విత్ మిల్కీ వైట్. ఈ శారీ ఏంటంటే మనకు అంతా కూడా ఫిష్ వర్క్ అండ్ స్కలాప్ బోర్డర్ ఈ శారీ హైలైట్. వీటికి ఏంటంటే ఈ శారీకి కట్ వర్క్ కాకుండా ఇట్లా ఈ బోర్డర్ తో ఉంటేనే బాగుంటది అనమాట. అండ్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చెప్పక్కర్లేదు, చాలా చాలా బ్రైట్ అండ్ లుక్ కూడా భలే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి పాట్లీ పళ్ళుయే క్రీమ్ మనకి మిల్కీ వైట్ వచ్చేసే దగ్గర అంతా కూడా మనకి సేమ్ ఇదే ఫిష్ వర్క్ తో బట్ ఉల్టా డిజైన్ తో మనం కలర్ కాంబినేషన్ ఇచ్చుకున్నాము. అండ్ పైన వచ్చేసి మనకి ఈ సారీస్ కి ఈ స్కలా బోర్డర్ మెయిన్ అనమాట. భలే ముగ్గు డిజైన్ లాగా లతల్లాగా ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి ఫిష్ మోడల్లో జర్దోజీ మోడల్లో ఇచ్చేసారు అనమాట. భలే ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ లాగా తీసుకొచ్చేసారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వచ్చేసరికి మనకి 2 కలర్ వేరియేషన్స్ వచ్చేసరికి భలే అందంగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఆ ఫ్లవర్ బంచెస్ వచ్చేసాయి. ఇట్లా స్కలా బోర్డర్ కూడా మనకి పళ్ళు పాటుకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా చక్కగా ఫాలింగ్ అవుతూ ఇచ్చేసారు అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన పాట్లీ పళ్ళు ఏదైతే లెహంగా మోడల్ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ విత్ మనకి కింద బోర్డర్ పార్ట్ చూసుకుంటే అసలు ఎంత డీసెంట్ గా క్లాసీగా కనిపిస్తుందో. అండ్ శారీ అంతా కూడా మనకి అదే బంచెస్, బోర్డర్ పార్ట్ అంతా కూడా అదే ఫ్లో లో మనకి కింద స్కలా బోర్డర్ రన్నింగ్ అవుతూ ఇచ్చేసారు అనమాట. ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కి బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూసుకున్నాము.
ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి మిల్కీ వైట్ విత్ డార్క్ పింక్ షేడ్ తో మనకి బోర్డర్ పార్ట్ అయితే తీసుకున్నాము. హ్యాండ్స్ కూడా మనకి ముగ్గు డిజైన్ లాగా స్కలా బోర్డర్ ఇచ్చేస్తూ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ చాలా చాలా బాగుందండి. ఈ శారీకి ఇదే హైలైట్. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 4999 షిప్పింగ్ పడుతుంది అనమాట. ఈ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ కూడా మనం ఇప్పటి వరకు లైట్స్ చూస్తూ ఉన్నాం కదా, ఇది వచ్చేసి కొంచెం బ్రైట్ షేడ్ తో చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనం వేసిన ప్రింటింగ్ కూడా భలే డిఫరెంట్ గా కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పటి వరకు చూసింది ఒకటైతే, ఇది వచ్చేసి మనకి పై వరకు కూడా సింపుల్ ఒక ఫ్లవర్స్ బ్లూ అండ్ వైట్ కలర్ తో ఇచ్చేస్తే నీ నుంచి కూడా అంతా కూడా మనకి ఏంటంటే ప్రింటింగ్ కూడా ఒక ట్రాక్ లాగా ఇచ్చేస్తూ అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు ఒక మ్యాంగో షేప్ తో ప్రింటింగ్ అయితే తీసుకున్నాం అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇదే ప్రింటింగ్ కంటిన్యూ అవుతూ పళ్ళు పట్టుకొచ్చేసరికి మనకి కింద ఏదైతే లెహంగా మోడల్లో ప్రింటింగ్ ఉందో బ్లూ కలర్ మీద తీసుకుంటూ సేమ్ అదే కాంబినేషన్ తో మనకి రన్నింగ్ అవుతూ ఇచ్చేసాం అనమాట. కలర్ కాంబినేషన్ బాగుంది. ముఖ్యంగా ఏంటంటే దీని మీద వచ్చేసిన ప్రింటింగ్ కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ ఈ సారీ కూడా మనకి పట్లీ పళ్ళు, ఆల్మోస్ట్ వాళ్ళు చూపించేవన్నీ కూడా పట్లీ పళ్ళు, బట్ డిఫరెంట్ కొన్ని ప్రింటింగ్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి మనకి వర్క్స్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి మెయిన్ హైలైట్. ఇట్లా మనకి పట్లీ పళ్ళులో పార్టీషన్ డిజైన్ కూడా భలే డిఫరెంట్ గా చూపిస్తూ ఉన్నారు, చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద మనకి భలే బ్రైట్ గా ఆ ఎల్లో కలర్ తో వచ్చేసిన ఫ్లవర్స్, మిడిల్ లో వచ్చేసిన లీవ్స్ కూడా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్ అయితే భలే హైలైట్ గా ఉంది సారీ. ఇదంతా కూడా మనకి లెహంగా మోడల్లో వస్తుంది. అండ్ ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ కాంబినేషన్ డార్క్ బ్లూ విత్ మస్టర్డ్ ఎల్లోతో మనకి హ్యాండ్స్ కి బోర్డర్ పార్ట్ చేసుకున్నాము. బోర్డర్ పార్ట్ కూడా అసలు ఎంత డిఫరెంట్ గా ఇచ్చాము చూడండి. ట్రాక్స్ లాగా వచ్చేస్తూ సింపుల్ లీఫీ డిజైన్. ఇట్లా ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం టై అండ్ టై వేసినట్టుగా ఇక్కడ ఇచ్చేసిన బోర్డర్ పార్ట్ ఏదైతే ప్రిల్స్ దగ్గర ఉందో అదే మనకి ఈ హ్యాండ్స్ కి పెట్టుకుంటున్నాం అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 షిప్పింగ్ పడుతుంది. ఎక్స్ట్రా టజిల్స్ కావాలంటే, కట్ వర్క్ కావాలంటే పర్సనల్ గా పిన్ చేయొచ్చు. అనదర్ డిజైనర్ శారీతో మేము ముందుకు వచ్చేసానండి. ఈ శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గా కట్ వర్క్ చేపించుకున్నాము. కలర్ కాంబినేషన్ కూడా పీచ్ అండ్ లైట్ లావెండర్ షేడ్, అసలు ఎంత క్లాసీగా ఉందో. అండ్ ఈ శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ తో పానీ వర్క్ చేసుకున్నాం అనమాట. ఈ శారీకి ఈ వర్క్ హైలైట్, భలే డిఫరెంట్ గా కనిపిస్తూ కాంట్రాస్ట్ కలర్ తో చేసేసుకున్నాము. అండ్ అలాగే మనకి ఏంటంటే పీచ్ వర్క్ కి బ్లూ కలర్ తో కట్ వర్క్ వేవ్స్ లాగా చేసుకున్నాము. అండ్ బ్లూకి వచ్చేసి మనకి పీచ్ తో వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ కానీ లుక్ కానీ చాలా బాగుంది. అండ్ దట్టు జూట్ మీదేమో కానీ జూట్ భలే షైనింగ్ ఇస్తూ పార్టీ వేర్ లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ భలే హైలైట్ గా ఉంది. అవేంటంటే ఆ పానీ వర్క్ 3-4 బంచెస్ లాగా మనకి ఆ లోటస్ ఇచ్చేసారు కదా విత్ కట్ వర్క్, చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి ఏంటంటే పళ్ళు హాఫ్ అండ్ హాఫ్ సారీ. అండ్ దీనికి వచ్చేసిన కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే లైట్ లావెండర్ షేడ్ కి పీచ్ కలర్ తో మనకి ఇట్లా కట్ వర్క్ చేసుకున్నాము. సారీ అంతా కూడా మనకి ఇట్లా ఇదే కలర్ తో మనకి కంటిన్యూ అవుతూ ఇచ్చేస్తారనమాట. లెహంగా స్టైల్ మోడల్లో మనకి ఇట్లా వస్తుంది సారీ. అండ్ ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూద్దాం. ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ కి మనకి బోర్డర్ పార్ట్ మంచిగా హైలైట్ చేసుకున్నాము. ఇదంతా కూడా మనకి పానీ వర్క్ చేసుకుంటూ కట్ వర్క్ కూడా మనం బ్లౌజ్ కి ఇచ్చుకున్నాం అనమాట. 2 కలర్ షేడ్స్. ఈ కస్టమైజ్డ్ స్పెషల్ సారీస్ అన్ని కూడా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, సారీ వచ్చేసి మనకి 6 మీటర్స్ ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి మనకి 1 మీటర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 4999 షిప్పింగ్ పడుతుంది. అనదర్ బ్యూటిఫుల్ సారీ అండి, అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో అండ్ పేల్ పింక్ పాట్లీ పళ్ళు. అండ్ ఈ సారీ మీద వచ్చేసిన ప్రింటింగ్ మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఏదైతే మనకి ఓణి వేసుకుంటాం కదా ఆ టైప్ డిజైన్ అంతా కూడా మనకి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ ఇచ్చేసారు. అండ్ స్లాంటింగ్ లైన్స్ తో మనకి ఆ ఫ్లవర్ కంటిన్యూ అవుతూ ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ గా ప్రత్యేకంగా ఏంటంటే బోర్డర్ పార్ట్ అంటూ ఏమీ లేకుండా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా అదే కంటిన్యూ అవుతూ ఇచ్చేస్తూ పళ్ళు పట్టుకొచ్చేసరికి ఏదైతే మనం పేల్ పింక్ మీద తీసుకున్నామో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ తో కంటిన్యూ చేశారనమాట. అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్, సారీ ఎక్సలెంట్ గా ఉంది. అండ్ పాట్లీ పళ్ళు ఏదైతే లెహంగా టైప్ ఉందో లెహంగా టైప్ మనకి ఇది ఎప్పుడు కూడా హైలైట్. ప్రిల్స్ దగ్గర మనకి ఇట్లా పార్టీషన్ ఇచ్చేస్తూ సారీకి లెహంగా మోడల్ అంతా కూడా మనకి ఇదే కలర్ తో కంటిన్యూ అవుతూ ఇచ్చారనమాట.
కలర్ కాంబినేషన్ కానీ దీని మీద వచ్చేసి మనకి 2 కలర్స్ ఇచ్చారు, ఎల్లో అండ్ వైట్ తో ఫ్లవర్స్ ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కూడా శారీ చాలా బాగుంది. అంటే ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము. ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ పింక్ విత్ మనకి లైట్ లెమన్ ఎల్లో షేడ్ తోనే మనకి బ్లౌజ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అండ్ బోర్డర్ పార్ట్ కూడా ఏదైతే శారీలో ఉందో మనకి ఎక్కువ హైలైట్ అవుతూ ఇదే ప్రింటింగ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి అంతా కూడా గొలుసు కుట్టు వర్క్ తో ప్లాన్ చేసి డిజైన్ చేసిన శారీ. అంతా కూడా మనకి శారీ బంచెస్ ఫ్లవర్స్ భలే డార్క్ కలర్ తో థ్రెడ్ వర్క్ అయితే చేపించాము. అండ్ ఈ శారీ కలర్ వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లోకి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ మనకి హైలైట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ బోర్డర్ పార్ట్ అంతా కూడా మనకి స్కలా బోర్డర్ ఇచ్చేస్తూ ఈ షేప్ అనేది మనం ముగ్గు డిజైన్ కాకుండా చక్కగా వేవ్స్ అండ్ మ్యాంగో డిజైన్ తో ప్లాన్ చేసుకున్నాం అనమాట. శారీ అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్ అయితే భలే డిఫరెంట్ గా ఉంది. అండ్ బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుని మనం గొలుసు కుట్టు లాగా అందులోనే కొంచెం డిఫరెంట్ గా చేసాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. ఈ సారీ ఇప్పుడు ఈ రోజు నేను చూపించే ఆల్మోస్ట్ పట్లి పళ్ళుకి ఏంటంటే డిఫరెంట్ గా మనకి ఒక 2 వేరియేషన్స్ కలర్స్ వచ్చేలాగా ఇట్లా మనకి పళ్ళు పార్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఇటు వచ్చేసి మనకి కలర్ గ్రే కలర్ కాంబినేషన్ మీద భలే డీసెంట్ గా ఆ కింద గొలుసు కుట్టు కూడా లైట్ లెమన్ ఎల్లో షేడ్ అండ్ ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్ చక్కగా మనకి కనిపిస్తుంది అనమాట. డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది అనమాట. కాంట్రాస్ట్ కలర్ లైమ్ ఎల్లో విత్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. శారీ లుక్ అంతా కూడా మనకి ఇట్లానే కనిపిస్తూ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కలర్ గ్రే విత్ లైట్ లెమన్ షేడ్ తోనే మనకి సేమ్ అదే ఫ్లవర్ మనకి ఇక్కడ 2 ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. 2 హ్యాండ్స్ కి వాళ్ళే డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి స్కలా బోర్డర్ సేమ్ లైక్ మనకి శారీ మీద ఎట్లా అయితే మనం ప్లాన్ చేసుకున్నామో అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ప్రైసింగ్ వచ్చేసి మనకి 4999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. మరికొన్ని శారీస్ ఉన్నాయి చూద్దాం. అనదర్ బ్యూటిఫుల్ స్పెషల్ శారీ అండి. ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఎల్లో అండ్ పేల్ పింక్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా కట్ వర్క్ వేవ్స్ తో తీసుకున్నాం అనమాట. అండ్ ఈ శారీ స్పెషల్ ఏంటంటే మనకి ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్ ఉంది కదా, ఇదంతా కూడా మనకి ఏంటంటే మల్మల్ వెల్వెట్ క్లాత్ తో తీసేసుకొని ఇదంతా కూడా మనకి ఏంటంటే సింపుల్ గా థ్రెడ్ వర్క్ లాగా చేపించేసుకున్నాము. బట్ ఈ బంచ్ అంతా కూడా ఆ వెల్వెట్ కూడా అంతా కూడా ఒక మల్టిపుల్ కలర్స్ లాగా ఇచ్చేసుకున్నాం అనమాట. చాలా స్పెషల్ గా ఉంది. శారీ అంతా కూడా ఇదే బంచెస్ మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది అనమాట. అండ్ పళ్ళు పాటు కూడా ఆల్ ఓవర్ పళ్ళు పాటు మొత్తం కూడా మనకి అదే థ్రెడ్ వర్క్ అండ్ విత్ వెల్వెట్ తో మనకి విజిబుల్ అవుతూ ఉంది. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది, భలే కొత్తగా అనిపిస్తుంది అనమాట ఈ వర్క్ అయితే. ఆ వెల్వెట్ లో ఉన్న కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక బంచ్ వచ్చేస్తే మనకి శారీ అంతా కూడా మనకి కట్ వర్క్ ఇచ్చేసారు. పాట్లీ పళ్ళు కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ తో టోటల్ గా శారీ ఇచ్చేస్తే వేవ్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ తో ఇచ్చేసారు. అండ్ శారీ అంతా కూడా మనకి టోటల్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ వచ్చి మనకి పింక్ కలర్ మీద ఇక్కడ ఒక బంచ్ చూడండి అసలు ఎంత బాగుందో. పింక్ కలర్ మీద అంతా కూడా ఎల్లో కలర్ తో తీసుకున్న బంచ్, వెల్వెట్ క్లాత్ కూడా మనకి ఏంటంటే కలర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ తీసుకున్నాము, కొంచెం ఉల్టా తీసుకున్నాం అనమాట. ఈ బంచే ఈ శారీకి హైలైట్. డిఫరెంట్ వర్క్ ఇదంతా కూడా మనకి. అలాగే మనకి కట్ వర్క్ కూడా రన్నింగ్ అవుతూ ఇచ్చాం కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లౌజ్ కూడా అంతే విధంగా ఉంది, సేమ్ మనకి ఇవే కలర్స్ తీసుకున్నాము. బ్లౌజ్ కూడా చూపించేస్తాను మీకు. ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ తో తీసుకున్నాము. సేమ్ ఇదే బంచ్ కూడా మనకి ఈ బ్లౌజ్ మీద కావాలంటే కూడా మనం ప్లాన్ చేసి ప్రింట్ చేసి పెడతాం అనమాట. అండ్ ఈ శారీ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5999 ప్లస్ షిప్పింగ్ పడతాయి. వర్క్ కి తగ్గట్టు మనకి ప్రైస్ అయితే ఉంటుందండి. దేనికి దానికి క్వాలిటీని బట్టి మనం తీసుకునే వర్క్ ని బట్టి దానికి మనకి షిప్పింగ్ కానీ అన్ని చూసుకొని మనం ప్రైస్ అయితే ఇంక్లూడ్ చేసి చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీతో మేము ముందుకు వచ్చానండి. బ్రైట్ ఆనియన్ పింక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ తో ఉంది. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి జ్యూట్ మీద
రోజ్ వర్క్ తో తీసేసుకున్నాము. అలాగే అక్కడక్కడ గోల్డెన్ జరీతో జర్దోజీ వర్క్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్ మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి కనిపిస్తూ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ లో 2 కలర్ షేడ్స్ వచ్చేలాగా వచ్చింది. అండ్ బోర్డర్ పార్ట్ కి వచ్చేసరికి స్కలాప్ బోర్డర్ కి అంతా కూడా ఒక గొలుసు కట్టు లాగా చక్కగా ఒక మెహందీ వేసినట్టుగా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ సీ గ్రీన్ మీద కూడా మనకు గొలుసు కట్ డార్క్ ఆనియన్ పింక్ షేడ్ తో కనిపిస్తూ చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పట్లి పళ్ళు కదా, ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కూడా మనకి కింద బంచ్ చూసుకున్నారా, మనకి ఆనియన్ పింక్ కలర్ తో తీసుకున్నాము. ఆల్ ఓవర్ మనకి ఆ బంచ్ సీ గ్రీన్ మీద కూడా మనకి ఇట్లా ప్రింటింగ్ చేసుకున్నాము, థ్రెడ్ వర్క్ లాగా చేపించేసుకున్నాము. కలర్ కాంబినేషన్ బాగుంది. శారీ అయితే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా అనిపిస్తుంది అండి, ఆనియన్ పింక్ విత్ సీ గ్రీన్. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఇది ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాము. ఈ శారీకి మనం ఎలా బ్లౌజ్ వచ్చేసి మనకి సీ గ్రీన్ విత్ ఉల్టా డిజైన్ అనమాట. బోర్డర్ పార్ట్కి వచ్చేసరికి ఆనియన్ పింక్ అండ్ సేమ్ ప్రింటింగ్ అనమాట. అంతా కూడా ఏంటంటే మనకి స్కలాప్ బోర్డర్ కి చిన్న గొలుసు కట్ లాగా థ్రెడ్ వర్క్ చేసుకుంటే, ఇది వచ్చేసి మనకి అంతా కూడా రోజ్ వర్క్ తో ఆనియన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఆ థ్రెడ్ వర్క్ అయితే చేసుకున్నాము. విత్ అక్కడక్కడ గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది, జర్దోజీ వర్క్ లాగా. కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ వీటికి ఏంటంటే మనకి 6 మీటర్స్ శారీ, 1 మీటర్ అయితే బ్లౌజ్ అయితే ఉంటుంది. ప్రైసింగ్ వచ్చేసి మనకి 4999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ శారీ చూద్దాము. అనదర్ ఒక డిజైనర్ శారీ తీసుకొచ్చేసానండి. బ్రైట్ మస్టర్డ్ ఎల్లోకి డార్క్ పర్పుల్ షేడ్. మనం ఎక్కువ ఈ శారీస్ లైట్ షేడ్స్ చూసాము, బట్ ఈ రోజు నేను ఒక 2-3 అయితే బాగా డార్క్స్ కూడా తీసుకొచ్చాను. బట్ ఆ డార్క్స్ కూడా ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. అండ్ దట్టు ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనమాట. కలర్ కాంబినేషన్స్ చాలా కాంట్రాస్ట్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లోకి కలర్ మీద ప్రింటింగ్ చూసుకుంటే చిన్న చిన్న లీఫీ డిజైన్స్ అక్కడక్కడ మనకి కనిపిస్తూ, నీ నుంచి వచ్చేసరికి మనకి ఎక్కువ డిజైన్ అనమాట. ఆ ప్రింటింగ్ అనేది చక్కగా ఒక లీఫీ డిజైన్ పర్పుల్ ఎక్కువ కనిపించేస్తుంది. అలాగే వైట్ షేడ్ లో తీసుకున్నాము, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి పర్పుల్ మీద వచ్చేసి ఎల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ప్లాన్ చేసుకుంటూ, ఇదంతా కూడా మనకి ఏదైతే శారీలో రన్నింగ్ అవుతో మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. పళ్ళు కాబట్టి ఈ శారీస్ కి చక్కగా మనకి ఫస్ట్ ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ రోజు మనకి ఆ ప్రిల్స్ దగ్గర ఆల్ ఓవర్ లెహెంగా టైప్ అంతా కూడా మనకి ఇదే కలర్ డార్క్ పర్పుల్ మీద ఎల్లో అండ్ వైట్ షేడ్స్ తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అయితే ఉన్నాయండి. చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. కలర్ కాంబినేషన్ ముఖ్యంగా చాలా బాగుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాము. ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ మనకి బ్రైట్ డార్క్ పర్పుల్ కి మస్టర్డ్ ఎల్లో మీద ఏదైతే శారీలో మనం ప్రింటింగ్ ప్లాన్ చేసుకున్నామో అదే లీఫీ డిజైన్ అయితే ఫ్లవర్స్ అయితే కంటిన్యూ అవుతూ వచ్చాయండి. అండ్ ఏదైతే పళ్ళు దగ్గర మనకు బోర్డర్ పార్ట్ ఉందో అది మనం హ్యాండ్స్ కి బోర్డర్ కి వేసేసుకున్నాం. అండ్ ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ వర్క్ శారీ చూద్దామండి. ఇదంతా కూడా మనకి కలర్ కాంబినేషన్ లావెండర్ విత్ సీ గ్రీన్. ఈరోజు ఆల్మోస్ట్ ఎక్కువ ప్రింటింగ్ లోను చూసాము, వర్క్స్ లోను చూస్తున్నాము. అనదర్ బ్యూటిఫుల్ శారీకి వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ స్కలా బోర్డర్ లోనే ఒక వేవ్స్ లాగా ముగ్గు డిజైన్ లాగా మనకి రన్నింగ్ అవుతూ ప్లాన్ చేసుకున్నాము. ఇలాంటి మనం ఏంటంటే ఇట్లా కట్ చేపించుకున్నప్పుడు ఈ వర్క్స్ కట్ వర్క్ అవసరం లేదనమాట, ఇదే మనకి లుక్ వస్తుంది అండ్ ట్రెండ్ కూడా. అండ్ ఈ శారీలో వచ్చేసి మనకి అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఎక్కువ గ్యాప్ అంటే ఫిల్లింగ్ అంతా కూడా కాకుండా కొంచెం గ్యాప్ వర్క్ లాగా చేసుకున్నాము. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. మొత్తం ఫ్లవర్ అంతా కూడా మనం ఏంటంటే ఫిల్ చేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాం అనమాట. ఇందులో కూడా 2 కలర్స్ ఉన్నాయి విత్ గోల్డెన్ జరీ బోర్డర్ ఇచ్చేస్తూ. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ చక్కగా 2 కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తూ అవే ఫ్లవర్ బంచెస్ వచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి మనకి శారీ లుక్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటే పళ్ళు పార్ట్ కూడా ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి భలే బ్రైట్ షేడ్ బాగుంది. అలాగే ఏంటంటే మనకి జూట్ శారీ కదా, ప్యూర్ జూట్ విత్ క్రేప్ మిక్స్, చాలా డిఫరెంట్ గా పార్టీస్ కి చాలా చాలా బాగుంటది. అండ్ ఇది వచ్చేసి మనకి పట్లి పళ్ళు సీ గ్రీన్ కి మనకి బోర్డర్ పార్ట్ కి అదే మనం ఫిల్లింగ్ ఇచ్చుకున్నాం అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే ఫిల్లింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ శారీ కూడా భలే డిఫరెంట్ అండ్ షైనీ లుక్ ఇచ్చేస్తూ ఉందన్నమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ లుక్ ఎలా ఉందో చూద్దాము.
బ్లౌజ్ వచ్చేసి మనకి సీ గ్రీన్ విత్ లైట్ లావెండర్ షేడ్ తో ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఎక్కువ వర్క్స్ డార్క్ షేడ్స్ లేదంటే ఫిల్లింగ్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళకి ఇట్లా లైట్ గా మనకి వర్క్ చేసుకుని ఒక ఫ్లవర్ లాగా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే చేసుకుంటూ గర్ల్స్ కట్టు ఏదైతే మనకి హ్యాండ్స్ కి బోర్డర్ పార్ట్ ఉందో అదే మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్ అయితే భలే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఈ శారీ మనకి ప్రైసింగ్ వచ్చేసి 4999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. నెక్స్ట్ శారీ అండి, ఏదైతే నేను కట్టుకున్నానో బ్రైట్ పింక్ విత్ మిల్కీ వైట్ కాంబినేషన్. అండ్ ఈ శారీ ఏంటంటే స్పెషాలిటీ, దీని మీద వచ్చేసిన ప్రింటింగ్ చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ శారీస్ అంతా ఒకలాగా ఉంటే ఈ శారీకి దట్టు మనకి బ్రైట్ పింక్ మీద వేసుకున్నామేమో అసలు ఎంత బాగుందంటే ప్రింటింగ్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ నుంచి పెద్ద ఫ్లవర్స్ వరకు, అలాగే మనకి ఇట్లా మెహందీ వేసినట్టుగా డిజైన్ ఒకటి అసలు ఎంత బాగుందో. దట్టు ఏంటంటే పట్లీ పళ్ళు క్లియర్ గా మీకు ఈరోజు చూపించినవి అన్ని ఇదే టైపు. మనకి మిల్కీ వైట్ మీద వచ్చేసిన పింక్ కలర్ మీద డిజైన్ కూడా ఇట్లా ఏంటంటే రౌండ్ రౌండ్ గా చేసుకుంటూ అక్కడక్కడ మనకి ఏంటంటే ఇట్లా లతల్లాగా డిజైన్ కూడా ఇచ్చుకున్నాం అనమాట. మనకు ఆ డిఫరెన్షియేట్ కూడా తెలుస్తుంది. నేను ఈ బోర్డర్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది కూడా మనకి బాగా లుక్ వచ్చింది అనమాట ఈ శారీస్ కి. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్కి నేను ఈ శారీకి ఏంటంటే టజిల్స్ కూడా ప్లాన్ చేశాను. అండ్ సేమ్ శారీ మీకు కావాలంటే కూడా మనకి వేరే వాటికి కూడా ఇట్లా టజిల్స్ కావాలంటే కూడా మనం కస్టమైజ్ చేసిస్తాం అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ లైక్ ఏదైతే మనకి ఇట్లా ప్రింటింగ్ శారీలో తీసుకున్నామో మిల్కీ వైట్ కి బాడీ ఇచ్చేస్తూ హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్ గా అదే ప్రింటింగ్ మనం ప్లాన్ చేసుకుని స్టిచ్ చేయించేసుకున్నాం అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ వితౌట్ టజిల్స్ తో అయితే 2999 ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట. ఈ రోజు చూసినవన్నీ వర్క్స్ కానీ అలాగే ఫిల్లింగ్ వర్క్స్ కానీ ఈ ప్రింటింగ్ కానీ డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రైజెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇంకా స్పెషల్ గా కస్టమైజ్ చేసుకోవాలంటే మీరు పర్సనల్ గా అయితే పింగ్ చేయొచ్చు. అండ్ ఈరోజు చూసినవి అన్నీ కూడా ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.